ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. కరుణామయుని కరుణను పొందే కలువరి బలియాగం పాప క్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. కరుణామయుని కరుణను పొందే కలువరి బలియాగం పాప క్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. పరమ ప్రసాదము గైకొనరారండి హృదయపు వాంఛలు తీర్చెనురారండి. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. ప్రియ దివ్యవాణి కుటుంబ సభ్యులారా, ఈనాడు పూజ సమర్పణ చెయ్యువారు కర్నూలు మేత్రాసనం దివ్యవాణి టీవీ స్థిరనిధి దాతలు సింగం మల్లికార్జున రెడ్డి. లూర్దమ్మ కుటుంబములో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు భవితకు దేవుని దీవెనలు బిడ్డలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి. అశోకరెడ్డి, మాధవి, కీర్తిరెడ్డి, వర్షారెడ్డి, కిరణ్ రెడ్డి, శ్వేత, గౌతమరెడ్డి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకముగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. మరియు బాంబీను పుట్టినరోజు సందర్భముగా దేవుని అపార దీవెనలు ఆయుర ఆరోగ్యములు తలంపులు నెరవేరాలని మరియు కుటుంబములో మరణించిన తల్లిదండ్రులు భర్త ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుమారులు, కుమార్తెలు, మనవళ్ళు, మనవరాళ్ళు దివ్య బలిపూజ సమర్పిస్తున్నారు. సజ్జనరావు, మాధవి దంపతుల కుటుంబములో దేవుని నిండైన దీవెనలు ఆయుర ఆరోగ్యములు శాంతి సమాధానములు తలంపులు నెరవేరాలని లోకేష్, నికేష్లకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ
కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. శ్రీకాకుళం మేత్రాసనం పాలకొండ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న పట్టిక వంశీకి దేవుని సంపూర్ణ దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ పట్టిక జోగేష్, జ్యోతి, దేవకి, వర్ధన్ వైష్ణవి కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, దివ్యవాణి కుటుంబ సభ్యులారా, ఈ ఉదయాన మీ అందరికీ శుభములు అందిస్తూ ఉన్నాను. దేవుని కృపకు పాత్రులమై మనందరం ఈ బలివిందులో పాల్గొని కనులారా గాంచి ప్రభుని, ఆయన వాక్కును చెవులార ఆలకించి తన్మయత్వం చెందాలని ఆశగా ఉన్నాం. ఈరోజు ప్రత్యేకంగా మనం చూసినట్లయితే యావత్ భారతదేశం ఉపాధ్యాయ దినోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నది. సర్వేపల్లి రాధాకృష్ణ గారు తాను భారతదేశ రాష్ట్రపతిగా ఉండి తాను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు కనుక ప్రత్యేకముగా ఈ రోజుని యావత్ భారతదేశం ఉపాధ్యాయ దినోత్సవంగా కొనియాడుతూ ఉన్నారు. మరి అటువంటి ఉపాధ్యాయులు అన్ని వేళలా తల్లిదండ్రుల తరువాతల బిడ్డను తీర్చిదిద్దే బాధ్యతను కలిగి ఉన్నారు. నిత్యము బిడ్డలకు విద్యను ఆర్జింపచేసి వారు భావి జీవితంలో ఒక గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దబడుతూ సంఘ సేవకులుగా విరాజిల్లుతూ ఉండాలి. మరి ముఖ్యముగా మనం ఈ రోజున పునీతురాలైన మదర్ తెరేసా గారి పండుగ కొనియాడుతూ ఉన్నాం. దేవుని యొక్క దూతగా వెలసిల్లి తాను భారతదేశంలో గొప్ప సేవలు చేయలేక ఎన్నో కలలు గని 18వ ఏటనే ఆమె భారతదేశానికి వచ్చి కలకత్తాలో ఆమె పాదము మోపింది. ప్రత్యేకంగా విద్యార్థులకు, విద్యార్థినులకు మరి విద్యను ఆర్జింపచేసి ఉన్నప్పటికీ దేవుని యొక్క పిలుపు మేరకు ఆమె అనాథలకు, మురికివాడలో ఉన్నవారికి, దిక్కులేని వారికి ఎనలేని సేవ చేసిన మహోత్తమురాలు మదర్ తెరేసా గారు. ఈరోజు మరి మనం వారిని స్మరణ చేసుకుంటూ ఆమె ఏ విధముగానైతే ప్రతి ఒక్కరి హృదయాలలో కొలువై ఉంటున్నారో మనము పేదల సేవలో తరిస్తూ ఉండాలి. కడుపేదల సేవలో మనం ఎల్లప్పుడూ జీవితం గడుపుతూ ఉండాలి. అదేవిధంగా మనం 8వ తారీఖు నాడు మనం మరియ తల్లి యొక్క జన్మదినోత్సవం కొనియాడే సందర్భముగా అనేక ప్రాంతాలలో ప్రియ భక్తులారా నవదిన ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. మరి మనం పిలాంగిని మాతగా మనం కొనియాడుతూ ఉన్నాం, ఆరోగ్య మాతగా కొనియాడుతూ ఉన్నాం. ప్రత్యేకముగా ఆడబిడ్డలకు ప్రత్యేకంగా ఆ ఒక్క రోజును కేటాయించడం తెలియని శ్రీ సభ. మరి అటువంటి బిడ్డలు కూడాను దేవుడు నిండుగా దీవించాలని దేవుని కృపగా పాత్రులమై మనందరం ప్రత్యేకముగా మరి బిడ్డలకు మంచి విద్య అభ్యే విధముగా ప్రార్థించాలి. పేదలకు ఎనలేని సేవ చేసే యొక్క మనస్తత్వం కలిగి ఉండాలి. అదేవిధంగా దేవుని యొక్క వాక్కుని స్వీకరించి ఆ ప్రభు యొక్క వాక్కుని ప్రజలకు పంచిపెట్టి ప్రసాదించమని, వాక్కు ప్రకారము జీవించే వరము దయచేయమని ఈ పవిత్ర విందులో దేవుని మనము మనసారా ప్రార్థించుదాం. ఈ పూజ ప్రారంభమున మనలో ఉన్న తప్పుల కొరకు పశ్చాత్తాపపడి క్షమించమని ప్రభు పాదాలు పట్టి ప్రాధేయపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపమును ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు,
నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ సేవకురాలైన పునీత మదర్ తెరేసా గారిని ఎన్నుకొని ఆమె అన్నింటికంటే మిన్నగా నిన్ను మాత్రమే సేవించి ప్రేమించి వెదకి కనుగొన్నట్లు దీవించితివి. ఆమె ప్రార్థన బలముతోనూ ఆదర్శ సహాయముతోనూ మేము నిర్మలమును వినయాన్వితమునైన హృదయములతో నిన్ను సేవించి తొదకు నీ నిత్య మహిమలో ప్రవేశించినట్లు కరుణింపము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుతూ పాలించు మా ప్రభువును మీ కుమారుడినైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. నమ్మదగిన తనముతో నిన్ను నా భార్యగా చేసుకొందును. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం నుంచి 15వ వచనం వరకు మరియు 19వ వచనం నుంచి 20వ వచనం వరకు. ప్రభు ఇట్లనుచున్నాడు, నేను ఆమెను మరలా ఆకర్షించి ఎడారిలోనికి కొనిపోవుదును. అచట ఆమెతో ప్రేమ సంభాషణములు నడుపుదును. ఆమె ద్రాక్ష తోటను ఆమెకు మరలా ఇచ్చివేయుదును. కష్టమయమైన ఆకోరు లోయను ఆమెకు మరలా ఆశాజనకమైన దానినిగా చేయుదును. తాను యువతిగా ఉన్నప్పుడు వలె, ఐగుప్తు నుండి తరలి వచ్చినప్పుడు వలె ఆ ఎడారిలో ఆమె నా పట్ల మరలా ప్రేమ చూపును. ఇజ్రాయేలు, నేను నిన్ను నా భార్యగా చేసుకొందును. నీతితో, న్యాయముతో, కరుణతో, కృపతో నిన్ను కలకాలము నా దానిగా చేసుకొందును. నమ్మదగినతనముతో నిన్ను నా భార్యగా చేసుకొందును. నేను ప్రభువునని నీవు గ్రహింతువు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ, కుమారి నీవు నా పలుకులు కుమారి నీవు నా పలుకులు సావధానముగా వినుము. సావధానముగా వినుము. రాజు నీ సౌందర్యమునకు మురిసిపోవును. అతడు నీకు అధిపతి కనుక నీవు అతనికి నమస్కరింపుము. తూరు దేశపు ప్రజలు నీకు కానుకలు కొనివత్తురు. సంపన్నులు నీ మన్నన బడయగోరుదురు. అందరూ, కుమారి నీవు నా పలుకులు కుమారి నీవు నా పలుకులు సావధానముగా వినుము. సావధానముగా వినుము. బహువర్ణ వస్త్రములు తాల్చిన కుమారిని ఆమె చెలికత్తలతో పాటు రాజు వద్దకు కొనివచ్చుచున్నారు. వారెల్లరూ ఆనందోత్సాహములతో కదలివచ్చి రాచనగరమును ప్రవేశించుచున్నారు. రాజా, గతించిన మీ పూర్వుల రాజ్యాధికారమును కొనసాగించుటకు నీవు కుమారులను బడయుదువు. విశ్వదాత్రికి వారిని అధిపతులను చేయుదువు. అందరూ, కుమారి నీవు నా పలుకులు కుమారి నీవు నా పలుకులు సావధానముగా వినుము. సావధానముగా వినుము.
నేను నీ ఖ్యాతిని తరతరములు నిల్పుదును. కావున ప్రజలు నిన్నెల్లకాలము కొనియాడుదురు. అందరూ కుమారి నీవు నా పలుకులు కుమారి నీవు నా పలుకులు సావధానముగా వినుము. సావధానముగా వినుము. మనసారా పాడెదము దేవుని గీతము, హృదయమారా కొలిచెదము క్రీస్తుని వాక్యము. మనసారా పాడెదము దేవుని గీతము, హృదయమారా కొలిచెదము క్రీస్తుని వాక్యము. ఈ జీవవాక్యం మనకెంతో మధురము, మన జీవితాలకు ముక్తి మార్గము. ఈ జీవవాక్యం మనకెంతో మధురము, మన జీవితాలకు ముక్తి మార్గము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి వ్రాసిన సువార్తలోని భాగము ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 5వ అధ్యాయము 1 నుండి 12 వచనములు. యేసు ఆ జన సమూహములను చూచి పర్వతమును ఎక్కి కూర్చుండెను. శిష్యులు ఆయన చుట్టూ చేరిరి. ఆయన నోరు విప్పి ఉపదేశింప ఆరంభించను. దీనాత్మలు ధన్యులు, దైవరాజ్యము వారిది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పరుపబడుదురు. దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారుడనబడుదురు. ధర్మార్థము హింసితులు ధన్యులు, దైవరాజ్యము వారిది. నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నింద ఆరోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. మీకు ముందు వెలసిన ప్రవక్తలను సైతము ప్రజలట్లే హింసించిరి. పరలోకములో మీకు గొప్ప బహుమానము కలదు. కావున ఆనందపడుడు, మహానందపడుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభునియందు మిక్కిలి ప్రియ దివ్యవాణి కుటుంబ సభ్యులారా, ఈ ఉదయం మనకెంతో శుభదాయకం, మంగళప్రదం. ఉదయాన లేచి ప్రభు నామ స్మరణ చేయటం అనేది మనకు అన్ని వేళలా శుభాన్ని కలుగచేస్తూ ఉన్నది. దేవుని అపార దీవెనలు కురిపిస్తూ ఉన్నది.
అందుకని దైవ నామ స్మరణ మనకు అన్ని వేళలా శ్రేయస్కరం. ఈరోజు మనం ఆలకించిన పరిశుద్ధ గ్రంథ పఠనాలలో తొలి పఠనం హోషేయ గ్రంథము నుండి 19-20 వచనాలు చూసినట్లయితే ప్రత్యేకముగా ఎంత బలమైన సందేశము. దేవుడు ఇశ్రాయేలుని తన భాగస్వామిగా, తన భార్యగా స్వీకరించి ఉన్నారు. నీతితో, న్యాయముతో, నమ్మదగిన తనముతో నేను నిన్ను స్వీకరించి ఉన్నానని కలకాలము కళకళలాడుతూ కాంతివంతముగా ఉండే బంధమే వివాహ బంధం. భార్యాభర్తల బంధం అది చిరకాలంగా ఉండే బంధం. అది ప్రభు మత్తయి మనం చూసినట్లయితే మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఒక వివాహం గురించి తెలియపరుస్తూ దేవుడు జతపరిచిన దంటను మానవ మాతృలు వేరుపరపరాదని శిలాశాసనంగా శిరోధార్యంగా పలికి ఉన్నారు. అందుకే ప్రభు ఇశ్రాయేలుని తన దానినిగా చేకొని తనను మనగలుగుతూ ఉన్నారు, అభయం అసుగుతూ ఉన్నారు. అంటే జీవితంలో మనం అన్ని వేళలా ఎంత ప్రేమగా ఉండాలనో, ఎంత నమ్మక పాత్రముగా ఉండాలనో దీని ద్వారా మనకు సువిదితం అవుతూ ఉన్నది. అందుకని ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకొని వారి దైనందిన జీవితము ఏ విధముగా సాగుతూ ఉన్నది, వ్యక్తిగతముగా, వైవాహిక జీవిత పరముగా, కుటుంబ పరముగా, సంఘపరముగా మనం ఏ విధంగా చలామణి అవుతూ ఉన్నాం, ఏ విధముగా జీవిస్తూ ఉన్నాం, సంతోషంగా సంతృప్తికరముగా ప్రభువునికి ఇష్టముగా ఉన్నామా లేదా అని నిత్యము మనము విమర్శించుకుంటూ దేవుని యొక్క ఆశీస్సు కొరకు మనం అర్థిస్తూ ముందుకు సాగుతూ ఉండాలి. మనకు చక్కటి అవకాశం ఈ యొక్క పఠనం, గొప్ప ప్రేరణ కలిగించే పఠనం, మన ప్రేమతో నింపే పఠనం. అందుకని ముఖ్యంగా భార్యాభర్తలు ఈ యొక్క విషయాన్ని బాగా గ్రహించి నీతితో ఉండాలి. సొలొమోను జ్ఞాన గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనమున ఆ భక్తులు తెలియపరుస్తూ ఉన్నారు, దేవా నిన్ను తెలుసుకోవటమే సంపూర్ణ నీతి అని. ప్రభువుని తెలుసుకోవాలి కూడా. పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన లేఖలో కూడా మనకు తెలియపరుస్తూ ఉన్నారు. 2వ అధ్యాయం 10 చూసినట్లయితే ప్రభువుని తెలుసుకోవాలి ఒక ప్రగాఢమైన కోరికని. అదేవిధంగా యోహాను శుభవార్త మనం చూసినట్లయితే 17వ అధ్యాయం 3వ వచనమున కూడాను ఏకైక సత్య సర్వేశ్వరుడవగు నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తు వారు తెలుసుకొనిటే నిత్యం తెలుసుకోవాలి. అందుకని ప్రత్యేకంగా సోక్రటీస్ కూడా తెలియపరుచున్నారు, నో దై సెల్ఫ్ అని, నిన్ను నీవు తెలుసుకోనని. అవును, మనం నిత్యము కూడాను వేరే వారి మీద తాపత్రయపడుతుంటాము, కానీ మనం తెలుసుకోలేకపోతూ ఉన్నాం. నిత్యంగా కూడాను ఆ ప్రభుని మనము కనుగోగలగాల. ఎక్కడ కనుగోవాలా? మన ఇరుగు పొరుగు వారులు. దేవుడు అందరినీ తన రూపురేఖలలో కలుగజేసి ఉన్నాడు. తన జీవాన్నిచ్చి వాళ్ళు జీవించే విధంగా చేసి ఉన్నాడు. ప్రాణం పెట్టి ఉన్నారు. అందుకే మనం నిత్యము యొక్క వాక్కుని స్వీకరించి మనం జీవిస్తూ ఉండాలి. మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 4వ వచనం కూడా ప్రభువు అంటూ ఉన్నారు కూడా, మనిషికి రొట్టె కావాలి, కానీ ఉత్తమోత్తమైనది దేవుని నోటి నుండి వెలువడి ప్రతి వాక్కు వలన మనిషి జీవిస్తూ ఉన్నాడు. అంటే ఆ వాక్కు ద్వారానే మనం జీవాన్ని పొందేది. దైవ వాక్కు జీవాన్ని ప్రసాదించే శక్తి గల వాక్కు అది. రెండో విషయం మనం చూసినట్టయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పఠనం ముఖ్యంగా మనం చూసినట్లయితే గాంధీ, మన భారతదేశ జాతిపిత గాంధీ మాతృనికి చాలా ఇష్టమైన ఒక బైబిల్ వచనాలు ఇవి, అష్టభాగ్యాలు. ఎంత చక్కటి సందేశము. ప్రభు పర్వతం మీద ఉండి అందరిని చూస్తూ కూడాను నోరు విప్పి చక్కని సందేశం అందిస్తూ ఉన్నారు, దీని ఆత్మలు ధన్యులు దైవరాజ్యము వారిది అని. అంటే మన జీవితంలో ప్రభు ఎందుకు మనం కలుగజేసి ఉంది? ఆయనను తెలుసుకొని ప్రేమించి సేవించి అటు వెనుక పరలోక రాజ్య ప్రాప్తులు కావాలని. అది చాలా ముఖ్యమైన విషయం. నిత్యం మన కళ్ళ ముందు ఉంచుకోవాలి. కీర్తన 16:8 వచనంలో కూడా భక్తుడైన దావీదు రాజు అంటున్నాడు, నిత్యము నిన్న ప్రభుని నా కనులు ఎత్తడ చూస్తూ ఉన్నానని కూడాను.
హెబ్రీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 2వ వచనంలో కూడాను మన విశ్వాసమునకు కారకుడను పరిపూర్ణతను వసుకువాడు అయిన ఆ యేసుపై మన దృష్టిని నిలుపుదామని. అందుకని నిత్యము కూడా మన మనసు ఎక్కడ ఉండాలి? ఆ ప్రభుపైనే ఉండాలి. మరి పరలోక రాజ్యం అంటే కూడాను రోమిలకు రాసిన లేక 14వ అధ్యాయం 17వ వచనం పౌలు గారు స్పష్టంగా మనకు తెలియపరుచున్నారు. దేవుని యొక్క రాజ్యం అనగా తినుట త్రాగుట కాదు, పరిశుద్ధాత్మ యొసగు నీతి, శాంతి, సంతోషములే. ప్రభు ఎడారిలో తపస్సు చేసిన తర్వాత, ప్రార్థన చేసిన తర్వాత, ఉపవాసం చేసిన తర్వాత ఆత్మబల సంపన్నుడై గలిలయ ప్రాంతానికి వచ్చి మొట్టమొదటిగా పలికిన పలుకులు మార్కు శుభవార్త 1వ అధ్యాయం 15వ వచనం, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది. కాబట్టి మనం ఏం చేయాలా? హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసించాలి, సువార్తను స్వీకరించాలి. పరివర్తన 3 ముఖ్య భాగాలు ఉన్నాయి. పాపాన్ని విడనాడాలని కోరుకోవడము, దేవుని దరికి రావాలని కోరుకోవడము, దేవరాజ్యాన్ని పొందాలని కోరుకోవడమే పశ్చాత్తాపం, పరివర్తన. ప్రియ భక్తులారా, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చూసినట్టయితే కూడాను ఆ భక్తులు తెలియపరుస్తున్నారు మనకు దేవునికి సందేశాన్ని. మీరు నా చెంతకు వచ్చినట్లయితే నేను మీ చెంతకు వస్తాను. అందుకే ఉదయాన మన ప్రభు సన్నిధిన ఉండాలి, ప్రభు నామస్మరణ చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఈ సందేశంలో మనకు చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మనం ఒకటి చూసినట్లయితే 8వ వచనంలో కూడాను హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు అని. నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శింతురు అని కూడాను. ఆ దర్శన భాగ్యాన్ని మనం పొందాలి. ఎంత గొప్ప విషయమో చూడండి. ఆ ప్రభుని కనులార గాంచడం అనేది కూడాను. మరి దావీదు మహారాజు కూడా నిత్యము ఆ ప్రభుని కనులార గాంచుతూ ఉన్నాడని. ప్రత్యేకంగా మనం చూసినట్లయితే మోషే కూడా దేవుని సన్నిధిని ఉన్నాడు. నిర్గమకాండము 34వ అధ్యాయం 29వ వచనం చూసినట్లయితే కూడా దేవుని సన్నిధిని ఉన్నాడు కనుక, దేవునితో ముచ్చటించి ఉన్నాడు కనుక ఆయన ముఖం దేదీప్యమానముగా వెలుగొందుతూ ఉన్నది. అనేక మంది కూడాను ఆ దైవ దర్శన భాగ్యాన్ని పొందాలని యెషయా ప్రవక్త కూడా యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుని ఆయన కనులార చూచి ఉన్నాడు. ఉన్నతమైన సింహాసనం పైన ఆసీనులు అవటం అని కూడాను. ఆయన సన్నిధిని వేలకు వేల దూతలు ఉన్నారు. మరి 6 రెక్కలు కలిగి ఉండి 2 రెక్కలను ముఖానికి కప్పుకొని, 2 రెక్కలను కాళ్ళకు కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 లోకమంతయు అతని మహిమతో నిండి ఉన్నదని కూడా. అందుకే దైవ దర్శన భాగ్యాన్ని పొందుతూ ఉండాలి. అటువంటి వారిలో ప్రత్యేకంగా చూసినట్లయితే ప్రియ భక్తులారా, ఈనాటి పునీతురాలు దేవుని కళ్ళార చూచని వ్యక్తి అని, అనాథలకు సేవ చేసిన దానిలో ఆ ప్రభువులకు సేవ చేసిన ఆమె సాక్ష్యం ఇచ్చింది మదర్ తెరేసా గారు. అందుకని ఆ తల్లిని గురించి 2 మాటలు ఈ విధంగా ఉన్నాయి. పిలుపులో పిలుపును ప్రేమతో పొందితివి, ప్రభుని పిలుపేయని మనసార నమ్మితివి. కడుపేదల తెరేసమ్మ పునీతురాలివమ్మ, మా కొరకు నిరతము ప్రార్థించువమ్మ. పిలుపులో పిలుపును భారతావనిలో బహుసేవలు అందించ కలలెన్నో కంటివి, కలకత్తా చేరితివి. విద్యాలయమును ఆలయముగా మలచితివి, విద్యతో బాలలను తీర్చిదిద్దితివి. పిలుపులో పిలుపును పాదములు మాత్రము పాఠశాలలోనే, కనుచూపులు మాత్రము మురికి వాడలపైనే. ఓర్మితో పేర్మితో విద్యాలయము విడిచి నిర్భాగ్యుల సేవలో తరించితేవమ్మ. పిలుపులో పిలుపును అందులందరికీ, అవిటి వారందరికీ, అనాథలు అయిన రోగులందరికీ, అండదండలు లేని బాలలందరికీ, ఆలన పాలన వనగూర్చితివమ్మ. పిలుపులో పిలుపును ప్రేమ లేని వారికి ప్రేమ వైతివమ్మ.
దిక్కులేని వారికి దిక్కుమైతివమ్మ, దేవుడే పంపిన దేవతవు అమ్మ, దీనులందరికీ దీవెనవైతివమ్మ, పిలుపులో పిలుపును దేవదేవునికి అందానివైతివమ్మ, క్రీస్తు ప్రభుని ప్రేమను అందించితివమ్మ, మరియ మాతకు నీవు ప్రియమువైతివమ్మ, మాదు హృదయాలలో కొలువైతివమ్మ, పిలుపులో పిలుపును ప్రేమతో పొందితివి, ప్రభుని పిలుపేయని మనసార నమ్మితివి, కడుపేదల తెరేసమ్మ పునీతురాలివమ్మ, మా కొరకు నిరతము ప్రార్థించు అమ్మ, పిలుపులో పిలుపును. ప్రియ దివ్యవాణి కుటుంబ సభ్యులారా, మరి మనందరము కూడాను ప్రభు సేవలో తరిస్తూ ఉండాలి. ప్రభు పలికింది కూడాను, నేను లోకానికి వచ్చింది సేవ చెయ్యటానికే కానీ సేవ చేయించుకోవటం కోసం కాదని కూడాను ఆ తల్లి మరి గొప్ప ప్రేరణ పొంది మరి తను ఎంత గొప్ప సేవ చేసి ఉన్నారంటే కూడాను మరి మనందరం కూడా మాతృకగా స్వీకరించాలి, మాదిరిగా స్వీకరించాలి. ఆమె యొక్క జీవితాన్ని మనం కూడా స్వీకరించి ఆమె ఏ విధంగా ప్రభుని కలిగి ఉండి ప్రభుని అందించి ఉన్నదో, మరి మాతకు ఆమె అన్ని వేళలు కూడా ప్రియమైన వ్యక్తిగా ఉన్నదో మనము కూడా దేవుని సేవలు తరించే భాగం ప్రసాదించమని, ప్రత్యేకంగా పిల్లలందరూ కూడా చక్కగా చదువుకోవాలి, అదే ప్రభు సేవలో తరిస్తూ ఉండాలి, విద్యను అర్జిస్తూ ఉండాలి, విరాజులుతూ ఉండాలి, కాంతివంతంగా ఉండాలి, కళకళలాడుతూ ఉండాలి. ప్రభుకు సేవలుగా ఉండి ప్రసాదించమని ఈ యొక్క విందులో దేవుని మనము మనసారా ప్రార్థించుదాం. పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. ఆమేన్. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ, శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథా, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించు ఈ బలి సర్వహితులపతి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పునీత మదర్ తెరేసా గారి సంస్మరణ నాడు ఈ అర్పణములను భక్తిపూర్వకముగా నీకు సమర్పించుచున్నాము. వాటిని నీ పవిత్ర పరిచయము దీవింపము. ఇక ముందు నీవు మాకు ప్రసాదించు ఓదార్పును బట్టి నీవు మాకు వాగ్దానం చేసిన నిత్యానందమును కూడా నీ నుండి పొందగలమని దృఢ నమ్మకమును మా ఎందు అధికము చేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండును గాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర,
మేము ఎల్లప్పుడూ నీ చోట నీ కృతజ్ఞత వందనములు మా పైన క్రీస్తు వారు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీ సభను నిరంతరం ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీ గల ప్రేమకు స్పష్టమైన సంకేతము దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తి ఎగునట్లు వారి మహా ఆదర్శముకు ధైర్యం ఒసగుచున్నది. భక్తిమంతమైన ప్రార్థనలు మా ఛేదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున నీ పునీతుల బంధముతో ఏకమై మేము నిరతం నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న, ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి తుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేది, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము నొసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోల్ అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ ఎందు పరిపూర్ణులు చేయుము. ఉత్థాన మగుదుమను నమ్మికతో చనిపోయిన మా సహోదరులను, నీ కనికర ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము.
వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నతల్లిగా మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత మదర్ తెరేసా గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పలుచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు యందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రియ దివ్యవాణి కుటుంబ సభ్యులారా, మనం చక్కగా ఈ పూజలో పాల్గొంటూ ఉన్నాం. మదర్ తెరేసా గారు ఏ విధంగా ప్రభు సేవలో తరించి ఉన్నారు, అందరికీ మార్గదర్శిగా జీవించి ఉన్నారు. మనము ఇరుగు పొరుగు వాళ్ళు ప్రభుని కనుగోవాలి, ఆ ప్రభునికి సేవ చేస్తూ ఉండగలగాలి. అందుకే మరొకసారిగా ప్రభుని ప్రస్తుతిస్తూ ఆరాధిస్తూ మనల్ని దీవించమని, సేవా తత్వత మనలో నెలకొల్పమని ఈ యొక్క పరలోక ప్రార్థనలో భక్తిపూర్వకంగా ప్రార్థించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపు. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపు. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపులను మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని అపోస్తలులు వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుతూ పరిపాలించు ఓ ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల విందుకు ఆహ్వానింపబడిన మనందరము ధన్యులము. ఏలినవారా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక మాట పలికినా నేను ఆరోగ్యము పొందుదును. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు
మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఓ క్రీస్తు రాజాది రాజా, ఓ ప్రేమ అవతార రూపా, అంచెలలు గైకొను మా దేవా, అంచెలలు గైకొను మా దేవా. ఓ క్రీస్తు రాజాది రాజా, నీ విందులోన నీ పాలుకొనగా నా కర్హతేది నీ కరుణే కాదా. నీ విందులోన నీ పాలుకొనగా నా కర్హతేది నీ కరుణే కాదా. భయభీతి అమరా బహుభక్తి పరులా చెలుదీందు స్వామి నిన్ను స్వీకరింప. భయభీతి అమరా బహుభక్తి పరులా చెలుదీందు స్వామి నిన్ను స్వీకరింప. ఓ క్రీస్తు రాజాది రాజా. పునీత్ ఇగ్నాషియస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయకరణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మీ మెడబాయినట్లు చెయ్యకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, రక్షణ జీవ నదుల నుండి మేము నూతన జీవమును గ్రోలి నిన్ను దీనతతో ప్రార్థించుచున్నాము. పునీత మదర్ తెరీసా విజ్ఞాపన ప్రార్థనా ఫలితముగా మేము క్రీస్తును అతి సన్నిహితముగా వెంబడించి పరలోక రాజ్యములో ఆమెతో సహవారసులము అగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా, అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. పరలోక దూతలు నిన్ను పొగడగా, ధరయందు జనులు నతించగా. పరలోక దూతలు నిన్ను పొగడగా, ధరయందు జనులు నతించగా. మనుజాలి అంతటిలో మాన్యురాలవు, మనుజాలి అంతటిలో మాన్యురాలవు. మార్గము చూపెడి దేవమాతవు, మార్గము చూపెడి దేవమాతవు. అమ్మా అమ్మా మరియా, అమ్మా